నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇటు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, అనేక మార్లు లేఖలు రాస్తూ వచ్చానని, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటుకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, వారు అన్ని పనులు పూర్తయితే ఇక్కడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్లో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని, పారిశ్రామిక వాడగా ఉన్న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అటు ఐటీసీతో పాటు అటు హెవీ వాటర్ ప్లాంట్తో పాటు ఇక్కడ అనేక పరిశ్రమలు అవి ఉన్నాయని, ఇక్కడ నుంచి విద్యార్థులు, యువకులు అందరూ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుందని, పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఖమ్మం సుదూరంగా 80 కిలోమీటర్ దూరంలో ఉన్న ఖమ్మంలో కానీ, మహబూబాద్ జిల్లా కేంద్రంలో కానీ పోయి తీసుకోవాల్సి వస్తుందని, వీరి ఇబ్బందులన్నింటినీ గమనించి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులకు లేఖ రాశానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం కొత్తగూడెంలో ఏర్పడితే ఇది అందరికీ, అటు విద్యార్థులతో పాటు అక్కడ పరిశ్రమల కేంద్రంగా ఉన్న వారికి అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం కొత్తగూడెంలో ఏర్పడి అటు సికింద్రాబాద్ కానీ, అటు మహబూబాద్ కానీ, ఖమ్మం కానీ వెళ్లాల్సి రావడం తప్పుతుందని అక్కడ కొత్తగూడెం ప్రజలు ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.